తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. కోటప్పకొండలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు. కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డు ప్రారంభం. మరో పాదయాత్రకు జగన్ సిద్ధం. చంద్రబాబుపై ఘాటు విమర్శలు. బీజేపీ విధానాలపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు. హరిద్వార్ మహిమను చాటిన అమిత్ షా. సభ నుంచి గవర్నర్ నిష్క్రమణ. కర్ణాటక అసెంబ్లీలో రాజకీయ గందరగోళం. హరిద్వార్లో పతంజలి ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ప్రారంభం. అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే. చారిత్రాత్మక వేడుకలకు రెడీ రాజధాని. నోయిడా టెక్కీ మృతిపై ప్రభుత్వ నిర్లక్ష్యం. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు. అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం. టైరు పేలి బస్సు లారీ ఢీకొని దగ్ధం. కానిస్టేబుల్ జయశాంతికి హోంమంత్రి అనిత అభినందనలు. ఎర్ర బంగారానికి రెక్కలు. క్వింటా 44,000 రికార్డు. గ్రూప్ 1 తీర్పు వాయిదా. ఫిబ్రవరి 5న హైకోర్టు నిర్ణయం. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం. లోయలో పడిన ఆర్మీ వాహనం. 10 మంది ఆర్మీ సిబ్బంది మృతి. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్. 15 మంది మావోయిస్టులు హతం. తమిళనాడు రాజకీయాల్లో కొత్త చిహ్నాలు. విజయ్కు విజిల్. కమల్ పార్టీకి బ్యాటరీ టార్చ్ గుర్తులు కేటాయించిన ఈసీ. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్న ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులతో మాట్లాడుతూ కోటప్పకొండ అభివృద్ధిపై తన సంకల్పాన్ని వ్యక్తం చేశారు పవన్. కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డును పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ రోడ్డుతో భక్తులకు ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయని ప్రభుత్వం తెలిపింది. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి పాదయాత్ర చేపట్టనున్నట్టు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలూరు నియోజకవర్గ నేతలతో సమావేశంలో 1.5 ఏళ్ల తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని వెల్లడించారు. పాదయాత్ర సమయంలో ప్రజల్లోనే ఉంటూ సమస్యలు నేరుగా తెలుసుకుంటానన్నారు. కూటమి ప్రభుత్వానికి మరో 2 బడ్జెట్లే మిగిలాయని, పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ కనిపించడం లేదని, ఆరోగ్యశ్రీ, 108, 104 సేవలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. భూ రీసర్వే క్రెడిట్ ను చంద్రబాబు చోరీ చేస్తున్నారని, ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందన్నారు. 100 ఏళ్ల తర్వాత యజ్ఞంలా సమగ్ర భూ రీసర్వే చేపట్టి ట్యాంపరింగ్ కు ఛాన్స్ లేకుండా వ్యవస్థ తీసుకొచ్చినట్టు తెలిపారు. వైసీపీని మళ్లీ బలోపేతం చేయడానికి పాదయాత్రే కీలక మార్గమని జగన్ స్పష్టం చేశారు. ఈ భూమండలం మీద నిజంగా ఇంతటి దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలిగిన వ్యక్తి ఇంకొకడెవడైనా ఉండగలడా అని అనిపించేట్టుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఊసరి వెళ్ళి కూడా చంద్రబాబు నాయుడును చూసి బహుశా సిగ్గుపడుతుందేమో. అంతటి దారుణమైన మోసాలు, అంతటి దారుణమైన అబద్ధాలు. నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, మీ ద్వారా ప్రజలందరి తరపున అడుగుతా ఉన్నా. అయ్యా, 4 సార్లు సీఎం అని చెప్పి చెప్పుకునే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు, నేను అడుగుతా ఉన్నా, భూముల రీసర్వే చేయాలన్న కనీస ఆలోచన అయినా కూడా నీకు ఎప్పుడైనా గతంలో వచ్చిందా అని? కనీసం ఆలోచన అయినా నీకు గతంలో ఎప్పుడైనా వచ్చిందా అని? ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు, రకరకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. భూ సమస్యల మీద, వారి సమస్యల మీద కనీసం నీకు ఎప్పుడైనా రీసర్వే చేయించి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి అని చెప్పి కనీసం నీకు ఏ రోజైనా ఆలోచన అయినా వచ్చిందా చంద్రబాబు గతంలో అని అడుగుతా ఉన్నా. ఈరోజు క్రెడిట్ చోరీ తీసుకుంటూ తాను మాట్లాడుతూ ఉన్న మాటలకు నిజంగా ఈ పెద్ద మనిషి సిగ్గుపడాలి. ఢిల్లీలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. నల్ల చట్టాలతో రైతులపై దాడి చేశారని, పోరాటంతో వాటిని రద్దు చేయించామన్నారు. ఇప్పుడు అదే విధానాన్ని MGNREGAను రద్దు చేసి కార్మికులపై అమలు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. నిధులు ఎక్కడికి వెళ్లాలి, ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలన్నది ఢిల్లీ నుండే నిర్ణయిస్తామని మండిపడ్డారు. నిధులు ఎక్కడికి వెళ్లాలి, ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలన్నది ఢిల్లీ నుండే నిర్ణయిస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల హక్కులను తీసేసి వారికి రావాల్సిన డబ్బును కాంట్రాక్టర్లు, బ్యూరోక్రసీ చేతుల్లో పెడుతున్నారని అన్నారు. ఇది కేంద్రీకృత నిర్ణయ మోడల్ అంటూ బీజేపీ విధానాలు ప్రజా వ్యతిరేకమని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. सारी की सारी योजनाएं जो बीजेपी की हैं,
इनका लक्ष्य इसी लाइन पे होता है। उनकी विचारधारा है कि हिंदुस्तान का धन, हिंदुस्तान के एसेट्स चुने हुए लोगों के हाथ में हो, वो डिसाइड करें, वो देश को चलाएं, पूरा का पूरा धन उनके हाथों में चला जाए और गरीब लोग जो हैं, और उसमें ज्यादातर हमारे दलित, आदिवासी, ओबीसी इस वर्ग के लोग हैं, ये अमीरों पर, अदानी अंबानी जैसे लोगों पर फुली डिपेंडेंट हो जाए और इनकी बात माने, और अगर नहीं माने तो भूखे मर जाए। ये इनका हिंदुस्तान का मॉडल है। मैंने पिछले चुनाव में कहा कि ये संविधान पर आक्रमण कर रहे हैं। హరిద్వార్లోని గాయత్రి తీర్థులో అఖండ్ దీప్ శతాబ్ది వార్షికోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. హరిద్వార్ కుంభమేళా భూమి సప్తర్షుల తపోభూమి అని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర భూమిపై అనేక మంది మహాసాధువులు తపస్సుతో ఆధ్యాత్మిక చైతన్యం నింపారన్నారు. వారు తమ ఆత్మలతో పాటు కోట్లాది మంది ఆత్మలను మేల్కొల్పారని చెప్పారు. భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు హరిద్వార్ కేంద్ర బిందువుగా నిలిచిందన్నారు. ప్రజలను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన పవిత్ర స్థలం హరిద్వార్ అని అమిత్ షా తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ వేదికగా తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. గవర్నర్ తావర్ చంద్ గెహ్లోట్ సంయుక్త సభను ఉద్దేశించి కేవలం 2 లైన్లు మాత్రమే చదివి ప్రసంగాన్ని ముగించారు. అనంతరం ఆయన సభ నుండి వెళ్లిపోవడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో నినాదాలు, తోపులాటతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో అసెంబ్లీ సమావేశాలు రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. హరిద్వార్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి పతంజలి హాస్పిటల్ను ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే తొలి ఇంటిగ్రేటెడ్ హైబ్రిడ్ హాస్పిటల్గా నిలవనుందని యోగా గురు రామ్దేవ్ తెలిపారు. యోగా, ఆయుర్వేదం, నేచురోపతి, పంచకర్మ ద్వారా 90 నుండి 99% వ్యాధులకు చికిత్స అందిస్తామన్నారు. వ్యాధులకు మూల కారణమైన ఒత్తిడి, వాపును ఈ చికిత్సలు తొలగిస్తాయని తెలిపారు. శిరోధార, నస్య, అభ్యంగ, బస్తీ వంటి సాంప్రదాయ పద్ధతులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. సనాతన ధర్మం, యోగా, ఆయుర్వేదానికి ప్రాధాన్యం ఇచ్చే కేంద్రంగా ఈ హాస్పిటల్ నిలుస్తుందని రామ్దేవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మరో చారిత్రక ఘట్టానికి సిద్ధమవుతుంది. ఈ నెల 26న తొలిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అమరావతిలో వైభవంగా జరగనున్నాయి. సీడ్ యాక్సిస్ రోడ్డుకు సమీపంగా ఏపీ హైకోర్టు మార్గంలో 22 ఎకరాల పరేడ్ మైదానాన్ని సిద్ధం చేశారు. ప్రధాన వేదిక, పరేడ్ ట్రాక్, గ్యాలరీల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. పోలీసులు, ఎన్సీసీ, స్కౌట్స్ ఉదయం, సాయంత్రం రిపబ్లిక్ డే రిహార్సల్స్ చేస్తున్నారు. జనవరి 26న గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్వర్ణాంధ్ర మిషన్ 2047కు అనుగుణంగా 30కి పైగా శకటాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇకపై రిపబ్లిక్ డే ఆగస్టు 15 వేడుకలన్నీ అమరావతిలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నోయిడా టెక్కీ మృతిపై సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. అతడు పార్టీ చేసుకున్నాడా? ఘటన ఎక్కడ జరిగిందన్నది అసలు ప్రశ్న కాదు. ఘటన జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం, అధికారులు ఎందుకు అతడి ప్రాణాలు కాపాడలేకపోయారని నిలదీశారు. చల్లటి నీటి వల్ల ఎవరూ ముందుకు రాలేదన్న నివేదికలు ప్రభుత్వ వైఫల్యాన్ని చూపిస్తున్నాయని అన్నారు. అధికార యంత్రాంగం సకాలంలో స్పందించి ఉంటే ప్రాణనష్టం జరిగేది కాదని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో ఇంజనీర్ మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. నెల్లూరు నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదానికి గురైంది. బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో షిరిమెల్ల మెట్ట వద్ద బస్సు టైర్ పేలి అదుపు తప్పింది. డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని ఢీకొని బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానంతరం బస్సులో మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు వేశారు. అక్కడే వెళ్తున్న డీసీఎం డ్రైవర్ బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చాడు. కిటికీల్లోంచి దూకడంతో 10 మందికి పైగా ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విధి నిర్వహణలో లేకపోయినా ట్రాఫిక్ను చక్కదిద్దిన కానిస్టేబుల్ జయశాంతిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేకంగా కలిశారు. ఈరోజు ఉదయం జయశాంతిని ఆహ్వానించిన మంత్రి అనిత ఆమెతో కలిసి అల్పాహారం చేశారు. బిడ్డను చంకనెత్తుకొని బాధ్యతగా ట్రాఫిక్ నిర్వహించిన ఘటనపై మంత్రి ముందే ఫోన్ చేసి అభినందించారు. మంత్రిని కలవాలన్న జయశాంతి కోరిక మేరకు ఈ భేటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జయశాంతి కుటుంబ యోగక్షేమాలను మంత్రి అనిత అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి కలవడం పట్ల జయశాంతి ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో ఎల్లో మిర్చి క్వింటా 44,000 రూపాయలు రికార్డు ధర పలికింది. దిగుబడి తగ్గడం, పచ్చళ్ల సీజన్ కావడంతో మిరపపొడికి వినియోగించే మిర్చి ధరలు 20,000 దాటాయి. గుంటూరు, మలక్పేట, ఖమ్మం మార్కెట్లలో ఇదే తరహా ధరలు కొనసాగుతున్నాయి. ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తుండగా వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరగడమే ఎల్లో మిర్చి ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. గ్రూప్ 1 నియామకాలపై తెలంగాణ హైకోర్టు తీర్పును ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది. తీర్పు కాపీ సిద్ధం కాలేదని డివిజన్ బెంచ్ న్యాయవాదులకు స్పష్టం చేసింది. గతంలో సింగిల్ బెంచ్ స్టే ఇవ్వగా డివిజన్ బెంచ్ దానిని ఎత్తివేసింది. నియామకాలు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని కోర్టు పేర్కొంది. పరీక్షల్లో అవకతవకలు జరిగాయని సింగిల్ జడ్జ్ రీవాల్యుయేషన్ లేదా రీ ఎగ్జామ్కు ఆదేశించారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై ఫిబ్రవరి 5న తుది తీర్పు వెలువడనుంది. జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది భారతీయ ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. బదేర్వాహ్ చంబా రోడ్డులోని కన్నీ పర్వత ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. వాహనంలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్మీ పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ చేపట్టి గాయపడిన వారిని ఉధంపూర్ మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. జార్ఖండ్ పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సారండా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇప్పటి వరకు 15 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అనిల్గా గుర్తింపు పొందిన పతిరామ్ మాంఝీ ఉన్నట్టు సమాచారం. అనిల్పై 6 రాష్ట్రాల్లో కలిపి మొత్తం 5 కోట్ల రూపాయల రివార్డు ఉంది. ఈ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళక వెట్రి కళగం పార్టీకి ఈసీ విజిల్ గుర్తును కేటాయించింది. నటుడు కమల్ హాసన్ పార్టీ మక్కల్ నిధి మయ్యంకు బ్యాటరీ టార్చ్ గుర్తును కొనసాగించింది. గుర్తింపు లేని పార్టీలకు గుర్తుల కేటాయింపు ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది ఈసీ. విజిల్ గుర్తుతో విజయ్ తొలిసారి రాజకీయ బరిలోకి దిగనుండడం ఆసక్తి రేపుతోంది. 2 స్టార్ పార్టీలకు గుర్తులు ఖరారవడంతో తమిళనాడు ఎన్నికల వేడి మరింత పెరిగింది. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.